హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మన కొత్త వ్లాగింగ్ కెమెరా అయితే అన్బాక్స్ చేద్దాం. సో అయితే మనం సోనీ వ్లాగింగ్ కెమెరా అయితే కొత్తగా తీసుకున్నాం అమెజాన్ నుంచి. అయితే మనకి దీని ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ, దీని ఇంకా రిజల్యూషన్ కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయో చెప్పి, ఫోన్కి దీనికి తేడా ఏంటి ఇవన్నీ ఈ వీడియోలో మాత్రం కంపల్సరీగా మీకు ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను గైస్. సో చూడండి, అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం లేట్ చేయకుండా. ప్యాకేజ్ అయితే ఓపెన్ చేయగానే మనకైతే ఇట్లా ఇది అయితే ఉన్నది. మనకైతే ఫస్ట్ అయితే వచ్చేసి కెమెరా బ్యాగ్ అయితే ఇచ్చేది ఒకటి, సోనీ వాళ్ళది. ఇది 550 రూపీస్ పడుతుంది ఈ బ్యాగ్ మాత్రం. సో ఇది కూడా చూద్దాం. సో ఇదైతే మనకి కెమెరాతో వచ్చిన బ్యాగ్ అనమాట. చూడండి, సోనీ లోగో ఉంది దీని మీద, సోనీ వాళ్ళదే. ఇదైతే మనకు ఓపెన్ చేసి ఎట్లుందో చూద్దాం ఫస్ట్ అయితే. సో ఇది ఓపెన్ చేయగానే మనకి కెమెరా పెట్టుకోవడానికి ఒక యూనిట్, ఇంకా దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏ స్పేస్లో అంటే అట్లా ఒక చూసారు కదా ఎట్లుందో. సో ఇదనమాట బ్యాగ్ పరిస్థితి. ఫ్రంట్ కూడా మనకి ఇంకా బ్యాటరీస్, ఇంకా చార్జర్ కేబుల్స్ క్యారీ చేసుకోవడానికి అయితే మనకి ఇంకో చిన్న జిప్ ఇచ్చారు, పాకెట్ జిప్. సో ఇదైతే మన బ్యాగ్ అనమాట. సో ఇంకైతే నెక్స్ట్ అయితే మనం వచ్చేసి కెమెరాని అయితే అన్బాక్స్. మన కొత్త కెమెరా అయితే ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం గైస్. చూడండి, దీంట్లో అయితే మనకి చూసుకుంటే పైన ఇక్కడ 64 GB మెమరీ కార్డ్ ఇన్సైడ్, సోనీ ఆల్ఫా అనమాట, 6100L. సో ఇదైతే మనం లెన్సెస్తో అనమాట, 16-55mm లెన్సెస్. ఇది అయితే మనకి కెమెరా విత్ లెన్స్ అయితే ఆర్డర్ చేసుకోం. 2 years వారంటీ అయితే ఇచ్చారు మనకి. చూసుకుంటే ఇంకా మనకి ఇక్కడైతే చూసుకుంటే బాక్స్ పైన వీటి డీటెయిల్స్ అయితే మొత్తం ఇచ్చారు మనకి. చూడండి, ఇక్కడ చూసుకుంటే APS-C సైజ్, 24.2 మెగాపిక్సెల్. ఇంకా ISO 100-32,000 వరకు అయితే ఉంది దీంట్లో మనకి ఫీచర్స్. దీంట్లో చూసుకుంటే 14 ఫ్రేమ్స్ అయితే మనకి ఒక సెకండ్లో అయితే మనకి ఇది క్యాప్చర్ చేస్తుంది. ఫేస్ డిటెక్షన్ 425 ఆటో ఫోకస్ పాయింట్స్ ఇదైతే మనకి క్యాప్చర్ చేస్తుండే. రియల్ టైం ఐ ఆటో ఫోకస్ అయితే మనం ఇప్పుడు కూర్చొని మాట్లాడుతుంటే మాత్రం మన ఐ ఫోకస్ నుంచి అయితే అది ఆటో క్యాప్చర్ చేసుకుంటాం అనమాట. రియల్ టైం ట్రాకింగ్ అనేది మనకి ఉన్నది. సైలెంట్ షూటింగ్, మనకి ఇంకేం అంటే స్టార్టర్ సౌండ్స్ ఇవన్నీ అయితే మనకి ఏం రావన్నమాట. టచ్ అండ్ ఫోకస్ ఆర్ షటిల్, టచ్ ఉంది, ఇంకా ఫోకస్ ఇవన్నీ షటర్ అయితే మనకి ఇచ్చారు మళ్ళీ. దీంట్లో అయితే మొత్తం చూసుకుంటే ఇక్కడ 4K డోల్బై ఆడియో అయితే ఉంది. వైఫై కూడా దీంట్లో అయితే ఉంది. OLED ట్రూ ఫైండర్. సో ఇక్కడైతే చూడండి, సోనీ మనకైతే సోనీ వాళ్ళ ఒరిజినల్ మెమరీ కార్డ్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా ఓపెన్ చేద్దాం. సో ఇది చూసుకుంటే మనకి 64 GB అయితే ఇచ్చారు మనకి మెమరీ కార్డ్ అయితే కెమెరాలో వేసుకోవడానికి. అయితే పక్కా పెట్టేద్దాం. సో అయితే ఓపెన్ చేయగానే మనకైతే ఇది మొత్తం వారంటీ సర్వీస్ కూపన్ ఇవైతే ఇచ్చారు మనకి. చూసుకుంటే సోనీ బ్రాండ్ వాళ్ళది. సో అయితే మనం కంపల్సరీ ఎప్పుడైనా ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మాత్రం ఏదైతే మనం వారంటీ కార్డ్ని మాత్రం మనం కంపల్సరీ జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇంకేమన్నా ఆన్లైన్లో చేసుకునేది ఉంటే మాత్రం రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోండి. 2 years ఫ్రమ్ డేట్ ఆఫ్ పర్చేస్. ఇక్కడ మోడల్ నేమ్, ప్రొడక్ట్ నేమ్, సీరియల్ నేమ్ ఇవన్నీ అయితే ఉన్నాయి మనకి. చూసుకుంటే ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇవి అయితే ఉన్నాయి మనకి. కస్టమర్ కేర్ అన్ని అఫిషియల్ వెబ్సైట్స్ అయితే ఇచ్చారు. సో అయితే పక్కా పెట్టేద్దాం.
ఇదైతే ఓపెన్ చేస్తే పాంప్లెట్ అయితే ఇచ్చారు మనకి సోనీ వాళ్ళది. మొత్తం మైక్రోఫోన్స్ ఫర్ క్రిస్టల్ క్లియర్ ఆడియో రికార్డింగ్స్ అంట. రేంజ్ ఫ్రమ్ 7,290. అయితే కొత్త మైక్రోఫోన్స్ కావాలంటే కూడా ఇట్లా కీ ఫీచరింగ్ చేసుకుంటారు వీళ్ళు కెమెరాతో పాటు మాత్రం. ఇదన్నమాట చూడండి. నెక్స్ట్ అయితే ఇది మనకి ఇంకా కామన్ థింగ్ అనమాట, మనకి యూజర్ మాన్యువల్స్ ఇవన్నీ రావడం. సో ఇది సోనీ యాక్సెసరీస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ. ఇది వచ్చేసి మనకి మాన్యువల్ అనమాట, కెమెరాది కంప్లీట్ మాన్యువల్ అయితే ఇచ్చారు మనకి. అయితే మనకి ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి అయితే అన్నీ ఉన్నాయన్నమాట, పాయింట్ టు పాయింట్. అయితే ఎవరైనా ఫస్ట్ టైం యూజ్ చేస్తే మాత్రం వాళ్ళైతే కంపల్సరీ ఈ యూజర్ మాన్యువల్ యూస్ మాత్రం స్లోగా చేసుకోండి. ఇంకా మనకైతే అన్ని ఇన్ఫర్మేషన్ ఉంది, ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇమేజెస్ ఎట్లా. సో ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం మనం. లోపల చూసుకుంటే మనకైతే ఒక కేబుల్ ఉంది, కేబుల్. ఇంకా ఏదైతే చూసుకుంటే మనం ఓపెన్ చేస్తే ఇది డేటా ట్రాన్స్ఫర్ ఇంకా పవర్ ఛార్జింగ్ కోసం. అయితే మనకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మన ఛార్జింగ్ కేబుల్ అన్నమాట. సో ఇదైతే చూసుకుంటే మనం అయితే ఇదైతే బ్యాటరీ అయి ఉంది మనకి దీంట్లో అయితే చూడండి. ఇన్ఫో లిథియం అనే ఈ బ్యాటరీ అయితే ఇచ్చారు మనకి దీంతో పాటు కెమెరాతో పాటు. సో ఇంకా మనకైతే ఇది కేబుల్ అయితే ఇచ్చారు, మన పవర్ కేబుల్ కెమెరాది. సో ఇంకా దీంట్లో చూసుకుంటే మనకైతే ముందు లెన్సెస్ పైన అయితే ఇది క్యాప్ ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే మన కెమెరా హ్యాండిల్ మౌంట్ అయితే ఉంది మనకి, హ్యాండ్లర్. సో ఇంకైతే మనం కెమెరాని అయితే చూసేద్దాం. కెమెరా అయితే వచ్చేసి మనకి ప్రైస్ అయితే వచ్చేసి యాక్చువల్గా 78,000 ఉందన్నమాట అమెజాన్లో. సో ఇంకా మనకైతే డిస్కౌంట్ కూపన్స్ అవన్నీ పోయి 65,000కి అయితే వచ్చింది. సో ఇదనమాట. సో దీంట్లో అయితే మనం ఫస్ట్ చూసుకుంటే ఇదైతే లెన్సెస్ విత్ లెన్స్ అనమాట కెమెరా. ఇదైతే సోనీ ఆల్ఫా 6100 విత్ లెన్స్ కాబట్టి విత్ ఎల్ అంటారు అనమాట ఈ కెమెరాని. సో ఇది చూసుకుంటే మనకి సోనీ వాళ్ళు అయితే తెలిసినాయి, కొత్తగా చెప్పనక్కర్లేదు, చాలా ప్రొఫెషనల్ ఉంటాయి కెమెరాస్ మాత్రం. సో ఇంకా అయితే దీన్ని అయితే మనం ఫస్ట్ బ్యాటరీ వేసి అయితే ఆన్ చేసి చూద్దాం దీని రివ్యూ. ఇదైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇదే అనమాట ఛార్జింగ్ పోర్ట్. ఇది ఇట్లా లెఫ్ట్ కంటే మాత్రం మనకి ఛార్జింగ్ పాయింట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇదైతే మనం లోపల చూసుకుంటే ఇది జాగ్రత్తగా ఎట్ సైడ్ ఉన్న ఈ పాయింట్స్ అనేవి చూసుకొని దీంట్లో అయితే ఫిక్స్ చేసుకోండి. సో ఇట్లా పెట్టేస్తే మనకైతే ఇక్కడ లాక్ అయిపోతుంది. బ్లూ కలర్ది ఉంది కదా, ఇదైతే లాక్ అయిపోతుంది. తర్వాత సేమ్ యాస్టిస్ ఇట్లా పైకి అనేస్తే కింద ఫిక్స్ అయిపోతుంది బ్యాటరీ యూనిట్. సో ఇంకైతే మనం లేట్ చేయకుండా మన కెమెరా అయితే ఆన్ చేసేద్దాం. సో లెన్స్ అయితే రిమూవ్ చేయలేదు, సారీ. లెన్స్ క్యాప్ అయితే తీసేయాలి. సో తీసుకుంటే మనకి లెన్సెస్ అయితే చూడండి, అయితే మనకు వచ్చేసి 16-30 mm అనమాట ఈ లెన్సెస్ అయితే. 16-50 వరకు వస్తుంది మనకి ఈ లెన్సెస్ అయితే చూడండి. ఆటో ఫోకస్ మనం. సో అయితే ఇప్పుడైతే చూడండి మనం చిన్న ఏమన్నా నార్మల్ తీద్దాం క్యాప్చర్. సో ఇదైతే ప్రస్తుతం మనం ఆటో ఫోకస్ లేదనమాట. ఓకే. సో దీనికైతే మనకైతే మెమరీ కార్డ్ ఇచ్చారు కదా, మెమరీ కార్డ్ని మాత్రం వేయాలి.
ఫస్ట్ అయితే దీంట్లో అయితే మనం మెమరీ కార్డ్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. సోనీ మనకి ఇచ్చిన కెమెరాతో ఇచ్చిన 64 GB మాత్రం దీంట్లో అయితే పెట్టేద్దాం. ఓకే, ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం కెమెరాను ఆన్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం మన కెమెరా నుంచి అయితే మనం అయితే కొన్ని ఇమేజ్ అయితే మీకు చూపిస్తాను ఎట్లా వస్తుందో. ఇంకా వీడియోస్ కూడా తీసి చూపిస్తాను ఎట్లా ఉందో. మన కెమెరా పర్ఫార్మెన్స్ అయితే 65,000 అయితే పెట్టుకున్నాం కాబట్టి సో దీని పర్ఫార్మెన్స్ మాత్రం మీకు డీటెయిల్గా చూపిస్తా. ఇంకేంది కెమెరా అయితే చూడండి గైస్, మనమైతే మొత్తం ఇట్లా ఫ్రంట్కి మొత్తం ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో ఇట్లయితే మనమైతే వ్లాగింగ్ అయితే షూట్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం ఇట్లా ఫ్రంట్ వ్యూ అయితే వస్తుంది మనకి కెమెరా అయితే. సో గైస్ చూసారు గైస్ మన కంపారిజన్ వీడియో అయితే. ఫోన్కి మన కెమెరాకి అయితే ఎంత డిఫరెన్స్ ఉందో లైవ్లో చూపించాను కదా. సో ఇంకా ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ కానీ ఇంకా ఎవరైనా నెక్స్ట్ బ్లాగర్స్ కానీ ఎవరైనా కొత్త కెమెరా తీసుకుంటే మాత్రం కంపల్సరీ మన సోనీ ఆల్ఫా అయితే రికమెండ్ చేస్తున్నాను. అయితే అండర్ 70,000 అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా అని అయితే చెప్పుకోవచ్చు. సో మీరైతే బ్లైండ్గా ఈ కెమెరా అయితే తీసేసుకోవచ్చు అనమాట. వ్లాగింగ్కి అయితే అసలు అల్టిమేట్ కెమెరా అని అయితే చెప్పుకోవచ్చు. సో గైస్ అయితే ఈ వీడియో అయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఇంకా మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి గైస్. ఇలాంటి ఇంకా మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో